హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి పోస్ట్ ఆఫ్ నుంచి అయితే మీకు మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చేసాను. సో ఇది వచ్చేసి ఎవరైతే మినిమం 8th క్లాస్ పాస్ అవుతారో అనే వాళ్ళు ఉంటారు కదా, 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు. సో వాళ్ళనేది అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వర్క్ అనేది చేయొచ్చు. చాలా అంటే చాలా సింపుల్. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకైతే పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ అయితే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. సో మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అనేది అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని వచ్చేసి ఫ్రాంచైజ్ స్కీమ్ అయితే అని అంటారు. సో ఫ్రెండ్స్, ఇదైతే కౌంటర్ సర్వీస్ అని ఉంటుంది. సో కౌంటర్ సర్వీస్ అంటే ఏంటంటే మీరు మీ ఇంట్లో నుంచి, సో ఓకేనా, ఇంట్లో నుంచి ఒక కౌంటర్ అనేది ఓపెన్ చేసుకొని, సో నార్మల్గా దీనికి చూడండి ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ ఆఫర్. ఇక్కడ మనకి సేల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ అనేది స్టాంప్స్ అవి ఉంటాయి కదా, సో అవి అనేది సో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో పక్కన ఎవరికైతే స్టాంప్స్ ఇట్లా రిక్వైర్డ్ ఉంటుందో, సో మీరు ఆ స్టాంప్స్ అనేది సేల్ అనేది చేయాలి. సో దాని నుంచి మీకైతే కమిషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే చూడండి బుకింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్, సో ఇట్లా ఉంటాయి. సో ఇవి అనేది మీకు పోస్ట్ ఆఫీస్ త్రూ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఏంటంటే సో దీనికైతే ఎలాంటి ఫీజు అనేది ఏమీ ఉండదు, ఓకేనా. సో ఫీజు అనేది ఏముండదు కాబట్టి మీరైతే మంచిగా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది మీ ఇంటి దగ్గర నుంచే. సో ఇది వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ ఇంకొకటి ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ పరంగా చూసుకుంటే ఏంటంటే మినిమం 18 ఇయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వలేదు కాబట్టి సో ఏజ్ 60 ఇయర్స్ అట్లా ఉంటారు, సో వాళ్ళనేది కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మీరు 10th ఫెయిల్ అయినా కూడా ఏం కాదు, జస్ట్ 8th క్లాస్ వరకు చదివి ఉంటారు కదా, 8th క్లాస్ వరకు చదివి ఉంటే సరిపోతుంది. ఏంటంటే దీనికైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో మీకు లాస్ట్లో ఏంటంటే నేను సో ఎంత కమిషన్ వస్తుంది ఏందనేది పూర్తిగా అయితే చెప్తాను. ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏముంటుంది అంటే దీనికి అప్లై చేసుకోవడానికి కొంచెం సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది టు ద ఫార్మ్ ఆఫ్ ఎన్ఎస్సి. సో ఎందుకంటే ఇక్కడ చూడండి టు ప్రొవైడెడ్ బై ద ఫ్రాంచైజ్. సో ఇక్కడ మనకు చూసుకుంటే 5,000 అనేది ఇక్కడ ఇచ్చారు కదా, సో 5,000 అనేది వాళ్ళకైతే మనం ఇవ్వాలి. సో నార్మల్గా మళ్ళీ అమౌంట్ అనేది రీఫండ్ ఇస్తారు, సో అట్లా ఏముండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు సో అంటే మీకు అవసరమైన వస్తువులు, సో అట్లా స్టాంప్స్ అట్లా ఉంటాయి కదా, సో అవనేది మనకి పోస్ట్ ఆఫీస్ త్రూ కదా వచ్చేది. సో కాబట్టి అక్కడి నుంచి బై చేసుకోవడం, సో లేదా అక్కడి నుంచి తీసుకొని మీరైతే సేల్ చేసి సో మీకైతే కొంచెం కమిషన్ అమౌంట్ వస్తుంది కదా, సో అది తీసుకోవడం అట్లా ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీకు నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, సో అక్కడ మీకు ఇస్తే ఏమవుతుందండి ఇక్కడ చూడండి యువర్ సెలెక్షన్ వుడ్ బి మేడ్ బై ద కన్సర్న్ డివిజనల్ హెడ్. సో హెడ్ ఉంటారు కదా, సో వాళ్ళు అనేది చెక్ చేస్తారు అసలు మీది లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అసలు అనేది చూసి వాళ్ళు అంతా ఓకే అండ్ స్టడీ పరంగా అంతా ఓకే అండ్ అక్కడ నియర్ బై ఏం లేవు కాబట్టి ఇది పెట్టినా సరే వర్క్ అవుతుంది అని అనుకోని ఓకే చేస్తే ఏంటంటే మీకు 14 డేస్లో అయితే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి వితిన్ 14 డేస్ అని. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి కంపల్సరీ. సో ఎవరికైతే జాబ్ లేదు సో ఇలాంటి ఆపర్చునిటీ అనేది ఇంట్లో నుండి యూజ్ చేసుకోవచ్చు కాబట్టి సో చాలా ఉపయోగపడుతుంది, మీరు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి కంపల్సరీ. లైక్ చేశారా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూసుకుంటే ఏంటంటే షెడ్యూల్ కమిషన్ ఇచ్చారు కదా, సో ఇక్కడ మనకి బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి వచ్చేసి మనకి ఒక ఆర్టికల్స్కి కమిషన్ పర్ ఒక ట్రాన్సాక్షన్కి వచ్చేసి 3 రూపాయలు అనేది ఇస్తారు, ఓకేనా. సో బుకింగ్ ఆఫ్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి కమిషన్ అనేది సో 5 రూపీస్ అనేది ఇస్తారు. బుకింగ్ ఆఫ్ మనీ ఆర్డర్స్ ఉంటుంది కదా, విత్ వాల్యూ ఆఫ్ 100 నుంచి 200 మనీ ఆర్డర్ ఉంటేనేమో 3.5 రూపాయలు అనేది ఇస్తారు. విత్ వాల్యూ ఎవరైతే 200 పైన మనీ ఆర్డర్ ఉంటుందో సో దానికి వచ్చేసి కమిషన్ అయితే 5 రూపాయలు అనేది ఇస్తారు. బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్ అండ్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, సో 1000 కన్నా ఎక్కువ ఉంటే టోటల్ ఆఫ్ 2 కేటగిరీస్ పర్ మంత్ వచ్చేసి 20% అయితే అడిషనల్ కమిషన్ అయితే ఇస్తారు. సో చూడండి ఇక్కడైతే ఇచ్చారు. సో అండ్ ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మనకి చూసుకుంటే ఏంటంటే పోస్టేజ్ స్టాంప్స్ అండ్ పోస్టేజ్ స్టేషనరీ అండ్ మనీ ఆర్డర్ ఫామ్స్ ఉంటాయి కదా, సో దీంట్లో వచ్చేసి మనకి 5% ఆఫ్ సేల్ అమౌంట్ అనేది ఇస్తారు సో కమిషన్గా. అండ్ ఇంకొకటి మీకు ఒక డౌట్ వస్తుంది కదా, సో మాకు ఏం ప్రాసెస్ తెలియదు కదా, ఎట్లా సేల్ చేయాలి ఏంటి అనేది మాకు తెలియదు అనుకుంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి నో ప్రాబ్లం అండి. సో ఎందుకంటే మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి మీది అప్రూవల్ అయిన తర్వాత మీకు ఏంటంటే సో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు టు ద ఆబ్జెక్టివ్. ఇక చూడండి ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసు, బేసిక్ ప్రొసీజరు,
సో ఓకేనా, కస్టమర్ కేర్, సో ఎట్లా సేల్ చేయాలి ఏంటి అనేది మీకైతే మంచిగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వచ్చేసి మనకి సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది ఏరియా ఉంటారు కదా, సో వాళ్ళు అనేది ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కంపల్సరీ. సో ఎట్లాంటి ఫీజు అనేది ఏమీ అవసరం లేదు. సో ఏంటంటే మీరైతే జస్ట్ డిపాజిట్ చేసుకునే అమౌంట్, సో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అది ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు కానీ అప్రూవల్ వచ్చిందంటే సో మీకైతే వర్క్ అనేది స్టార్ట్ చేసి మీకు కమిషన్ బేస్డ్గా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది చూడు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఏంటంటే, సో మీకు జనరల్గా చెప్తాను ఇక్కడ. సో నేమ్ ఆఫ్ అప్లికెంట్, సో మీకు ఇక్కడ నేమ్ అయితే బ్లాక్ లెటర్, సో నేమ్ ఆఫ్ అప్లికెంట్ అయితే రాయండి. సో నేషనాలిటీ ఇండియన్ అని రాయండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే మినిమం 18 years అయితే ఉండాలని చెప్పారు కదా, సో 18 or above అనేది ఉండాలి. ఒకవేళ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ పెన్షనరా, ఎస్ఆర్ నో అని ఉంటుంది. ఎస్ అంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి. సో ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్, పాన్ నెంబర్ ఉంటుంది, సో ఎంటర్ చేయండి ఇక్కడ. సో ప్రెజెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటున్నారు మీరు అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఏముంటుంది అనేది ఎంటర్ చేయండి. సో ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటిది అప్లై చేసుకోవచ్చు. సో ఎందుకంటే మీ ఊరికి దూరంగా ఉందనుకోండి, సో మీకు కొంచెం వచ్చి తెలిసి, ఎందుకంటే మీ చేతిలో విద్యనే కాబట్టి, మీకు ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి సింపుల్గానే ఉంటుంది. స్టాంప్స్ అనేది అంత ఏమీ ఉండదు. సో వాళ్ళు అడుగుతారు ఈ స్టాంప్ ఆ స్టాంప్ అని, ఆ స్టాంప్స్ అనేది ఇవ్వాలి. సో వాళ్ళు మనీ ఇచ్చిన దాంట్లో మీకైతే కమిషన్ అనేది వస్తుంది అండ్ మీకు రెస్ట్ ఆఫ్ అమౌంట్ అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రాస్తారు కదా. సో ఇక్కడ మనకి లొకేషన్ ఫ్రమ్ వేర్ బిజినెస్ విల్ బీ కనెక్టెడ్, ఎక్కడ పెట్టుకుంటారు అనేది ఇక్కడ ఇస్తున్నారు. మీకు టైమింగ్స్ ఆఫ్ ఏంటి, అసలు ఏంటి, ఎట్లా చేసుకుంటారు అనేది ఇక్కడ ఉంటుంది. సో అది మీ ఇష్టమైన. ఇక్కడ చూసుకుంటే వెదర్ మీకు రెంట్ హౌసా, ఓన్డా, లేకపోతే లీజ్డా అనేది అడుగుతుంది కాబట్టి మీరు ఏదైతే అదైతే ఇక్కడ రాయండి. ఇక్కడ చూసుకుంటే మీకు పోస్ట్ ఆఫీస్ అనేది మీ ఇంటికి ఎంత దూరంలో ఉందనేది ఇక్కడ మెన్షన్ చేయండి, ఓకేనా. సో మాకు తెలియదంటే మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టండి. గూగుల్ మ్యాప్స్లో మీ ఇంటికి పోస్ట్ ఆఫీస్కి కొడితే సో 9 kilometers ఉంది అనుకో, సో 9 kilometers డిస్టెన్స్లో ఉంది, 15 kilometers డిస్టెన్స్లో ఉంది అనేది మెన్షన్ చేయండి. సో లాస్ట్లో వచ్చేసి మీ నేమ్ రాయండి. మీరు ఒక సన్ ఆఫ్ అయితే మీ ఫాదర్ నేమ్, డాటర్ ఆఫ్ అయితే లేడీస్ అయితే డాటర్ ఆఫ్ లేదా వైఫ్ ఆఫ్ అయితే, ఓకేనా. సో మీ హస్బెండ్ పేరు ఇట్లా ఉంటుంది కదా, ఇది రాయండి. అండ్ ఇక్కడ మనకి ఏ డేట్ రోజు మీరు అప్లికేషన్ పెట్టుకున్నారో అండ్ మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ చేయండి. సో ఈ అప్లికేషన్ అయితే మీరు ఏం ఫిల్ చేయకండి. సో అక్కడ ఆఫీస్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అనేది ఫిల్ చేస్తారు. సో ఇక్కడ మనకి మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ ఇట్లా ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి టు బి బిట్వీన్ మిస్టర్ యువర్ నేమ్ అండ్ సన్ ఆర్ లేదా డాటర్ ఆఫ్ అని ఇక్కడ పెట్టేసి హెడ్ క్వార్టర్స్ అట్ ఏ పోస్ట్ ఆఫీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే ఒకవేళ అప్లికేషన్ ఫామ్ కావాలంటే మీరు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తే కూడా ఇస్తారు. కాబట్టి మీరైతే ఏంటంటే ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, చూపిస్తారు చూడండి ఇక్కడ మీకు. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, సో కొంచెం ఏంటంటే నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో ఎవరికైతే వీడియో నచ్చిందో కూడా ప్లీజ్ థ్యాంక్ యూ అని అయితే మెన్షన్ చేయండి. సో ఏంటంటే కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీరు చూసారు వీడియో అనేది నాకు తెలుస్తుంది కాబట్టి. అండ్ మీరు ఇక్కడ గూగుల్లో ఇక్కడ టైప్ చేయండి. సో పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ ఫామ్ అని కొట్టగానే మీకు ఇట్లా డౌన్ స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు ఒక బటన్ ఉంది కదా చూడండి, ఫ్రాంచైజ్ స్కీమ్ అని. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీకు డీటెయిల్స్ కావాలంటే తెలుసుకొని అయితే ఇంకా చూసి మీరైతే అప్లై చేసుకోండి, సబ్మిట్ చేసేయండి. మీకు ఒకవేళ అప్రూవల్ వస్తే మాత్రం జాబ్ అనేది వస్తుంది అండ్ మీరైతే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.